హాయ్ అండి అందరికీ. మా ఆయనగారు అయితే మార్కెట్ నుంచి అయితే చేపలను చికెన్ అయితే తీసుకొచ్చారండి. ఫస్ట్ అయితే నేను చికెన్ పకోడీ చేసుకుందామని చెప్పి చికెన్ అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని అందులోనైతే గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని సాల్ట్ అయితే 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇక శనగపిండి అయితే ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. వేసుకొని జీరా పౌడర్ ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకున్నానండి. వేసుకున్నాక బియ్యం పిండి ఎంచి 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత కార్న్ఫ్లవర్ అయితే వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. ఇక కారం వేసుకున్నానండి. కారం వేసుకొని ఒక గుడ్డు అయితే వేసుకున్నానండి. గుడ్డు కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. మొత్తం మిక్స్ అవ్వాలి కదండి, అందుకని నీట్గా కలుపుకుంటున్నానండి. బాగా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి మనకు సరిపోయినట్టు ఆయిల్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్ మీద. మనం కలుపుకొని 5 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. నేను కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే 5 మినిట్స్ పెట్టేసి తీసేసానండి. ఆ వీడియో కట్ అయిపోయింది. ఇకైతే డీప్ ఫ్రైకి సరిపోయినట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలండి చికెను. అంతే అండి నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ అండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.